అమ్మకి ఎలా ఉందో ఏమో. ఫోన్ చేస్తుంటే ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. ఎలా తెలుసుకోవాలి? మరి ఇంటికెళ్ళి చూసొద్దాం అమ్మాయి గారు. నిజంగానా? వద్దు రాజు. ఇన్ని రోజులైనా వాళ్ళల్లో కొంచెం కూడా మార్పు కనిపించలేదు. మనం వెళ్తే మాత్రం అమ్మ గురించి చెప్తారని నాకు నమ్మకం లేదు. కనీసం ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారో తెలిస్తే అయినా అమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు. అమ్మాయి గారు, ముందు పెద్దయ్య గారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నైట్ ఏర్పాట్లని ఆపమని చెప్దాం. ఏర్పాట్లన్నీ చేస్తున్నారు రాజు. ఈ టైంలో వెళ్ళి ఆపమని చెప్తే నాన్న కోప్పడతారేమో. అది అమ్మ గురించి ఫస్ట్ నైట్ ఆపుతున్నామని తెలిస్తే అత్తయ్య పెద్ద గొడవే క్రియేట్ చేస్తుంది. నేనే ఫోన్ చేద్దామనుకుంటున్నాను, నువ్వే చేశావు. చెప్పు మందారం. అమ్మగారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు మందారం. ఇప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చాను. సూర్య విషయం మొత్తం లాగేయడంతో ప్రమాదం తప్పింది మందారం. నా సంగతి పక్కన పెట్టు. రాజు రూప ఎలా ఉన్నారు? అమ్మగారు, ఇక్కడ అమ్మాయి గారు రాజన్న మీ గురించి ఆలోచించుకుంటూ ఫస్ట్ నైట్ జరుపుకోకూడదని మాట్లాడుకుంటున్నారు. అలా జరగడానికి వీల్లేదు మందారం. నా ప్రాణానికేం ప్రమాదం లేదు. నేను హ్యాపీగా ఉన్నాను. ఈ విషయం ఎలాగోలా వాళ్ళకి చెప్పు మందారం. నా గురించి ఆలోచించి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండటమే మాకు ముఖ్యం. ముందు నువ్వు వెళ్ళి నా ఆరోగ్యం బాగుందని చెప్పు మందారం. అలాగే అమ్మగారు, ఇప్పుడే వెళ్ళి చెప్తాను. మరేం చేద్దాం రాజు? ఏంటమ్మాయి గారు, మీరు రెడీ అవ్వకుండా ఇలా డల్గానే ఉన్నారు? ఓహో, అమ్మగారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారా?